4 పెండింగ్ సీట్లపై హైకమాండ్ ఫోకస్ పెట్టింది. 31న జరిగే సీఈసీ భేటీలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈలోపే పెండింగ్ సీట్లపై ఏకాభిప్రాయం తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది హైకమాండ్. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ హరీష్ చౌదరి ఇవాళ హైదరాబాద్ వస్తున్నారు. రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఇంట్లో భేటీ కానున్నారు. పెండింగ్ నియోజకవర్గాల ఆశావహులను పిలిపించి మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. రేపు సాయంత్రం గాంధీ భవన్లో సీఎం రేవంత్ అధ్యక్షతన పీఈసీ కమిటీ సమావేశం కూడా అవుతుంది. ఇక ఫైనల్ గా రాష్ట్ర స్థాయిలోనే పెండింగ్ సీట్లపై ఏకాభిప్రాయం తీసుకొచ్చే ప్రయత్నాలు జోరుగా నడుస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ సీట్ల కసరత్తుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, 4 పెండింగ్ సీట్లపై ఎలాంటి కసరత్తు జరుగుతోంది? థ్యాంక్ యూ శ్రవంతి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు 3 దశలుగా 13 సీట్లకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేసింది. నిన్న 3 లిస్టులో 4కి అభ్యర్థులకు ఖరారు చేసింది. ఇప్పటి వరకు మొత్తం తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు 13 పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ఫైనల్ చేసింది. ఇక 4 స్థానాలను పెండింగ్లో పెట్టింది. వరంగల్, ఖమ్మం, అదేవిధంగా కరీంనగర్, హైదరాబాద్ ఈ 4 స్థానాలకు సంబంధించిన కసరత్తు జరుగుతుంది. పెండింగ్ స్థానాలకు సంబంధించి నేతల నుంచి అభిప్రాయ సేకరణ కావచ్చు, నేతల మధ్య సమన్వయం చేసే పనిలో పడింది. సిఈసి సమావేశం మరోసారి ఢిల్లీలో ఈ నెల 31 తారీఖున ఉంది. అంతకంటే ముందుగానే నేతల మధ్య ఒక సమన్వయం చేయడానికి ఏఐసిసి కావచ్చు, పీసీసీ కావచ్చు కసరత్తు చేస్తుంది. ఇవాళ స్క్రీనింగ్ కమిటీకి సంబంధించిన చైర్మన్ హరీష్ చౌదరి, అదేవిధంగా ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షితో పాటు ఏఐసిసి సెక్రటరీలు ఇవాళ హైదరాబాద్లో ఈ 4 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఆశావాహులతోని ముఖాముఖిగా మాట్లాడి అభిప్రాయ సేకరణ తీసుకుంటున్నారు. వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. చాలా వరకు ఇటు ఖమ్మంలో 3 కీలకమైన నేతలు ఖమ్మం సీట్ కోసం చాలా సీరియస్గా ట్రై చేస్తున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి నందిని, అదేవిధంగా మరో 2 మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డికి కావాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పట్టుబడుతున్నారు. తుమ్మల నాగేశ్వరరావు తన కుమారుడు యుగేందర్ కావాలని ఆయన కూడా పట్టుబడుతున్నారు. సో ఈ 3 కీలకమైన నేతలను సమన్వయం చేసే పనిలో పడింది ఏఐసిసి. అందులో భాగంగానే స్క్రీనింగ్ కమిటీకి సంబంధించిన చైర్మన్ హరీష్ చౌదరి వాళ్ళ హైదరాబాద్ చేరుకొని ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి నివాసంలో భేటీ అయ్యారు. అదేవిధంగా వరంగల్ సంబంధించి కూడా మొదటి నుంచి దొమ్మటి సాంబయ్య పేరు ఆల్మోస్ట్ ఖరారైందని భావిస్తున్నప్పటికీ కూడా నేతల మధ్య సమన్వయం కుదరకపోవడంతో ఆ పేరును పెండింగ్లో పెట్టారు. ఇక అక్కడి నుంచి మరొక 2-3 కీలకమైన నేతలు కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఓఎస్ఎస్ విద్యా సంస్థల అధినేత పరంజ్యోతి, అదేవిధంగా సిట్టింగ్ ఎంపీగా ఉన్న పస్నూరి దయాకర్, దాంతోపాటు ఇందిరా, ఈ 3-4 చాలా సీరియస్గా ట్రై చేస్తున్న పరిస్థితిని కనబడుతుంది. దొమ్మటి సాంబయ్యకు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలంటే అక్కడ మిగిలిన వాళ్ళందరినీ సమన్వయం చేయాల్సి ఉంటుంది. అక్కడ కొండా సురేఖ కావచ్చు, మిగిలిన నాయకులను కూడా ఒప్పించాల్సి ఉంటుంది. కాబట్టి దానిపైన కసరత్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు కరీంనగర్ సీటు కోసం ప్రవీణ్ రెడ్డి, అదేవిధంగా రాజేందర్ రావుల పేర్లు నిన్నటి వరకు చాలా సీరియస్గా వినపడ్డాయి. కానీ అక్కడ బీసీలకు టికెట్ కేటాయించాలనే ఉద్దేశంతో తీన్మార్ మల్లన్న పేరు కూడా తెరపైకి వచ్చింది. సో కరీంనగర్ సీటు విషయంలో కూడా నిన్న పెండింగ్లో పెట్టడానికి కూడా సమన్వయం చేయడంలో భాగంగానే దాన్ని పెండింగ్లో పెట్టినట్లు తెలుస్తుంది. ఇవాళ అక్కడి నుంచి టికెట్ ఆశించే నేతలతో పాటు తీన్మార్ మల్లన్నతో కూడా మాట్లాడే అవకాశం అయితే కనబడుతుంది. ఇక హైదరాబాద్ సీటు విషయం వచ్చినట్లయితే షానాబాజ్ తబస్సం పేరు మొన్నటి వరకు వినపడింది. అక్కడ ఆమెకే ఇవ్వాలా లేకపోతే మరో మైనార్టీ నేతకి ఇవ్వాలా అనే దానిపైన ఒక చర్చ అయితే కొనసాగుతుంది. సో మొత్తానికి 4 పెండింగ్ స్థానాలపైన ఏఐసిసి కావచ్చు, పీసీసీ కావచ్చు కసరత్తు చేసింది. నేతల మధ్య సమన్వయం కుదిర్చే పనిలో భాగంగానే ఇవాళ స్క్రీనింగ్ కమిటీకి సంబంధించిన చైర్మన్ హరీష్ చౌదరి, ఏఐసిసి సెక్రటరీలు మంతనాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆశావాళ్ళు సంబంధించిన ఆయా టికెట్ ఆశావాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయా పార్లమెంట్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశావాళ్ళు వాళ్ళని పిలిచి 1-to-1 మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ వేరే వాళ్లకు టికెట్ దక్కినా కూడా వీళ్ళు కలిసి పనిచేసి అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాల్సి ఉంటుంది అనేది కూడా ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇక రేపు గాంధీ భవన్లో ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం ఉంది. రేపు పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన జరగబోయే ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ రేపు 5 గంటలకు గాంధీ భవన్లో మొదలు కాబోతుంది. ప్రధానంగా ఇప్పటి వరకు టికెట్లకు సంబంధించిన అనౌన్స్మెంట్, జరిగిన సీట్ల విషయంలో గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలు, అదేవిధంగా పెండింగ్ స్థానాలకు సంబంధించిన అంశము, దాంతోపాటు తుక్కుగూడ సభ వచ్చే నెల 6 లేదా 7 తేదీలో తుక్కుగూడలో భారీ బహిరంగ సభను ఏఐసిసి నిర్వహించాలని భావిస్తుంది. ఏఐసిసి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఏఐసిసి రూపొందించిన మేనిఫెస్టోను తుక్కుగూడ కేంద్రంగా వాటిని విడుదల చేయబోతుంది. దానికి సంబంధించిన సభ సక్సెస్ కోసం అనుసరించాల్సిన వ్యూహాలకు సంబంధించిన కసరత్తు, దాంతోపాటు 100 రోజుల కాంగ్రెస్ పాలనకు సంబంధించిన అంశాలపైన కూడా చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. ప్రధానంగా 100
రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు కొన్ని గ్యారంటీలను అమలు చేసింది. ఆ గ్యారంటీలకు సంబంధించి ప్రజల్లోకి తీసుకెళ్లేలాగా కాంగ్రెస్ నేతలు కావచ్చు, క్యాడర్ కావచ్చు పనిచేయాలి. దాంతోపాటు ప్రభుత్వ సంబంధించిన పథకాలను ఇంకా అమలు చేయని పథకాలు ఏవైతే ఉన్నాయో దాన్ని జనాల్లోకి చేర్చేలాగా కూడా చేయాలనే దానిపైన కూడా రేపు ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో చర్చించే అవకాశం ఉంటుంది. ప్రధానంగా తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలు ఏవైతే ఉన్నాయో 17 పార్లమెంట్ స్థానాల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంటామని పదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా స్వయంగా 14 పార్లమెంట్ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది అని కూడా ఆయన కూడా చెప్తున్నారు. దానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఏ విధంగా పనిచేయాలి, ప్రచారంలో ఎన్నికల ప్రచారం ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎన్నికల ప్రచారంలో పార్లమెంటు, అసెంబ్లీ, బూత్ స్థాయి ఈ 3 సమన్వయం చేసుకొని ముందుకెళ్ళాలి అనే ఒక లక్ష్యంతోనైతే రేపు ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం గాంధీ భవన్లో ఉంటుంది. దానికి మంత్రులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు అందరూ హాజరవుతారు. దాంట్లో ఒక దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ నెల 31న ఢిల్లీలో సిసి సమావేశం మరోసారి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు ఈ మిగతాకు సంబంధించిన పెండింగ్ సీట్ల పైన ఒక క్లారిటీ రావాలని అయితే ఏఐసీసీ కావచ్చు, అదేవిధంగా పీసీసీ భావిస్తుంది. అందులో భాగంగానే ఇవాళ హరీష్ చౌదరి స్క్రీనింగ్ కమిటీకి సంబంధించిన చైర్మన్, ఏఐసీసీ సంబంధించిన నేతలతోని ఇవాళ హైదరాబాద్లో ఆయన భేటీ అయ్యి 1-to-1 సమావేశం ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా ఖమ్మం సీటు విషయంలో 3 కీలకమైన నేతలు పోటీ పడుతున్న నేపథ్యంలో ఎవరికి ఇచ్చినా ఇంకా మిగతా 2 ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు సహకరించను అనుకో డైలమాలో కూడా పార్టీలో ఉంది. కాబట్టి నిన్న సీసీ సమావేశం తర్వాత పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం బరి నుంచి వెళ్ళి ప్రియాంక గాంధీని బరిలోకి దిగాలి అని కూడా ఆయన కోరినట్లు తెలిసింది. ఒకవేళ ఈ 3కి టికెట్లు ఇవ్వకుండా ప్రియాంక గాంధీని బరిలోకి దింపినట్లయితే 3 నేతలు కలిసికట్టుగా పనిచేసి ప్రియాంక గాంధీ గెలుపు కోసం కృషి చేసే అవకాశం ఉంటుంది అనేది కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ అయితే జరుగుతుంది. సో ఈ అన్ని నేపథ్యంలో అయితే పెండింగ్ సీట్లపైన ఒక క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతోనైతే స్క్రీనింగ్ కమిటీకి సంబంధించిన చైర్మన్ హరీష్ చౌదరి వాళ్ళ ఇన్ఛార్జ్ దీపారాజ్ మున్షి అయితే సమావేశమైనట్టు తెలుస్తుంది. Right, Raju, thanks for the updates.